హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. Hey guys, welcome back to my channel. Your Shailaja things to appreciate by Shailaja. సో మనం ఈరోజు ఈ వీడియోలో మన ఫీల్డ్ టూర్ చూసేద్దాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్, క్లిక్ ది లైక్ బటన్ అండ్ థ్యాంక్ యూ. సో మన ఫీల్డ్కి ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. మీరు చూస్తున్నట్లయితే చుట్టూ మొత్తం కాటన్ ఫీల్డ్స్ ఇంకా ప్యాడీయే ఉంటుంది. మ్యాక్సిమం కాటన్ చాలా లేబర్ ఇంటెన్సివ్. లైక్ ప్రతి డే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ ఈ ఇయర్ వచ్చిన రెయిన్స్ వల్ల క్రాప్ డ్యామేజ్ చాలా జరిగింది. సో ఇక్కడ వీళ్ళు రెడ్ గ్రామ్ బార్డర్ క్రాప్లా వేశారు. చూస్తున్నారా, డ్రోన్ని యూజ్ చేసి కెమికల్స్ కొడుతున్నారు. ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసే ముందు డ్రిఫ్ట్ స్పీడ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వేరే క్రాప్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్యాడీ వచ్చేసరికి టిల్లరింగ్ స్టేజ్లో ఉంది. అండ్ వాటర్ ఇక్కడ నుంచి మిగతా క్రాప్ మొత్తం సప్లై అవుతుంది. అండ్ ఇక్కడ కూడా కాటన్ ఫీల్డ్ ఉంది. చూస్తున్నారా, ఈ కాటన్ ఫీల్డ్ ఎంత బాగా వచ్చిందో. ప్లాంట్కి ఎన్ని బర్డ్స్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. అయితే అన్ని ఫీల్డ్ క్రాప్స్తో కంపేర్ చేస్తే ఈ కాటన్ ఫీల్డ్కే మనం ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తాం. చూసారా వెదర్ ఎలా ఉందో. చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా ఉంది అక్కడ. ఇలా ఫీల్డ్కి వస్తే ఏదొక చిన్న సంతోషం, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇది అందరికీ సాధ్యం కాదు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఫీల్డ్కి వెళ్ళి చూడండి. యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ దేర్. ఇక్కడికి రకరకాల పక్షులు వస్తాయి. చూసారా, అక్కడ మొత్తం ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదే మెయిన్ విలేజ్. ఆ గ్రీన్ పార్ట్ నుంచి మొత్తం ఫీల్డ్స్ అన్నమాట. కొందరు ఫీల్డ్స్ దగ్గరనే ఇల్లులు కట్టుకుంటారు, కానీ మ్యాక్సిమం విలేజ్ అక్కడనే ఉంటుంది. ఇది వచ్చేసరికి డ్రమ్ స్టిక్ ఫీల్డ్. డ్రమ్ స్టిక్కి ఫ్లవర్స్ కాసాయి. సో ఇది బోర్ సిస్టమ్. ఇది మోసంబీ ప్లాంట్. ఎక్సెప్ట్ ప్యాడీ ఫీల్డ్, మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్కి డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్యాడీ స్ట్రా యానిమల్స్ కోసం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది కర్రీ లీవ్స్ చెట్టు. ఇక్కడ జాక్ ఫ్రూట్ చెట్టు ఉంది, రీసెంట్గానే వేసాం. పనస చెట్టు.
అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లన్నీ లైక్ లిటిల్ గార్డెన్, మ్యాక్సిమం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేయడానికి ట్రై చేసాం. టొమాటో, చిల్లీ, లైక్ మ్యారీగోల్డ్, రేగి చెట్టు, లెమన్స్ చెట్టు, లీఫీ వెజిటేబుల్స్, గాడ్స్, కొన్ని మ్యాంగో వెరైటీస్, పపాయ చెట్టు అలా వేసాం. ఇలా మనకంటూ ఒక ల్యాండ్ ఉంటే అందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని వి కెన్ ఈట్ హ్యాపీలీ. చూసారా జామ చెట్టుకి ఎలా కాసాయో. అండ్ బనానా చెట్టు చూడండి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో. మ్యారీగోల్డ్ చెట్టుకి ఫ్లవర్స్ కూడా వచ్చాయి. మన దసరాకు యూజ్ అవుతాయి ఆ ఫ్లవర్స్. లైక్ కొనాల్సిన అవసరం ఉండదు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చిల్లీ చెట్టు చాలా చిన్నగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఉసిరికాయ చెట్టు విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి. అమ్మ నేను ఇద్దరం వచ్చాం ఫీల్డ్ చూడడానికి. అండ్ పపాయ చెట్టుకు చూడండి ఎన్ని కాసాయో. ఇక్కడ ఆకుకూరగాయలు వేసాం. ఇంకా ఇది బెండకాయ చెట్లు. చూసారా 2 రోజ్ ఫ్లవర్స్ కాసాయి, ఎంత బాగున్నాయో చూడండి. ఈ షెడ్ రీసెంట్గానే వేసాం. సో ఇక్కడ కూడా సైడ్కి కాటన్ ఫీల్డ్స్ చూడొచ్చు. అండ్ ఇవి టేక్ చెట్లు. యాజ్ ఏ షెల్టర్ బెల్స్ మీరు ఏ ప్లాంటేషన్ క్రాప్ అయినా వేయచ్చు. అండ్ ఇక్కడ మొత్తం మ్యాంగో ఫీల్డ్ అన్నమాట, మ్యాంగో ప్లాంటేషన్. ఇవి కూడా ప్లాంట్ చేసి ఒక 2 వీక్స్ అలా అవుతుంది. ఇదంతా మునగ చెట్లు, మునగ తోట. అండ్ ఇప్పుడు మీరంతా క్లియర్గా చూడొచ్చు. ఎండ వస్తుంది, ఉంటుంటేనే వాన వస్తుంది. మొత్తం క్లైమేట్ అసలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వీళ్ళు చిల్లీ, టొమాటో ప్లాంట్స్ వేశారు బార్డర్ క్రాప్ లాగా. అండ్ ఇది మంకీ పాట్స్ చెట్టు అన్నమాట. చూడండి నేను ఎంత సంతోషంగా ఉన్నాను. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది.
సో ఇక్కడ ట్రాక్టర్ దగ్గరకు వచ్చేసాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మునగకాయలు కాసాయి అండ్ కోకోనట్ ట్రీస్ కూడా చూడొచ్చు. కోకోనట్స్ అయ్యాయి అండ్ చూసారా చెట్లకు మొత్తం చీమలు పట్టేశాయి. బర్డ్ నెస్ట్ చూడండి, కోకోనట్ ట్రీకి పెట్టింది. సో కొంతసేపు అలా మొత్తం ఫీల్ చూసాక కోకోనట్స్ తీసుకొని తాగామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫీల్ చూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మొత్తం మ్యాంగో ప్లాంటేషన్ చూద్దాం, ప్లాంట్స్ ఎలా ఉన్నాయని. సో ఈ ప్లాంట్స్ వచ్చేసరికి మనకు మల్లికా వెరైటీ. కొందరు ఆవులను ఇక్కడే కట్టేస్తారు, కొందరు వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసుకుంటారు. అండ్ అక్కడ గోంగూర చెట్లు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో, అవి ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ కూడా అయ్యాయి. సో మనం ఈ రూట్ని యూజ్ చేసుకొని కూడా రోడ్ పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సీతాఫల చెట్లు ఉన్నాయి.